డబ్బులు కట్టినట్టు రాసి ఇవ్వండి నాకు. ఇప్పుడు ఈ రోడ్డు సన్నగా ఉంది, ఈ రోడ్డు బాగుంది. ఇలాగా ఈ రోడ్డుని చిన్నగా వేసుకోండి. ఇలాగా మీకు చెప్తున్నా చూడండి. ఈ రోడ్డు ఎలా చిన్నగా ఇలా ఉండాలి. అలాగా రోడ్డు మీద చెట్లు అన్నీ ఉంటే కొట్టేసుకోండి. అది ఈ రోడ్డు అంట అర్థమైంది. అందంగా కాలగొడదా పని సార్ ఇదే కాలగొట్టు సార్. రమ్మని అందరినీ మనోళ్ళందరూ వస్తారు. ఎలా జరుగుతున్నారా సార్ మా బతుకులు అలాంటి అండి. ఎవ్వడో బట్టి చూడండి నాయకులు ఎవ్వడో కొనం. ఒక్క నాయకుడు ఎవ్వడో కొనం. ఓట్లు ఆల్సిన వస్తే అందరు నాయకులు అందరూ వచ్చేస్తారు. చేయలేదు మాకు ఇక్కడ మా గురుసులు మా బతుకులు ఇవ్వండి. మారమని మా బతుకులు ఎవరికైనా అవసరం అయితే మాత్రం పాళ్ళే అలా వచ్చేస్తారు. అంతేనండి మా బతుకులు ఇస్తా సార్. ఇవాళ కాలువ కొట్టి ఏ పాము వస్తుందో ఏ వస్తుందో పిల్లలతో ఉన్నాం. ఎలా ఏ టైం ఉంటామో తెల్లండి ఎవరికైనా. మాకేం జరిగినా ఎవడో పట్టించుకోరు సార్. మా బతుకులు మీవే వర్షం వస్తే చచ్చిపోయి నీళ్ళు గుంటలో నీళ్ళు లేదు సార్. అవి పోగమండి జిఎస్ఎల్లో కొట్టదంటే వేస్ట్ అంతా దీంట్లో ఉంటుందండి. మొత్తం ఇట్లా కలిపేసారండి. విడేయారండి. గుడికాడ గుడికాడ పెట్టేప్పుడు మొత్తం వేస్ట్ అంతా నీళ్ళంతా మరి ఇది ఎందుకు దేవారు? ఇది గోదావరికాలం సార్. కిందకి అంటే వరదలు వచ్చినప్పుడు కాలం అవుతుందా? ఎప్పుడో కానీ పోలవరం అయినప్పుడు అవుతుందా? ఇప్పుడు జిఎస్ఎల్ నీళ్ళు కలిపి ఏమో చేయబడుతుంది నాయకులు అలాంటి మనం అడగలేం కదా సార్. నీళ్ళు స్నానం చేస్తుంటే దురదలు వచ్చేస్తున్నాయి సార్. మాకు నీళ్ళంటే ఈ నీళ్ళు ఉండవు కదా సార్. ఇంక అందులోకి స్నానాలు చేయడం ఇక అయ్యి అలా చేయడం ఎంత పడుతుంది? అక్కడ ఏం జరిగిందో చెప్పండి. బోరు కాదు మనకి ఏం జరిగింది చెప్పండి. అది 2,500 ఇచ్చారు. ఎంతమంది? మొత్తం 80 లక్షలు అని చెప్పారండి. అప్పుడు బోర్డు తవ్వెత్తాకే లోతు పడాలి కదా అనేసి తీసుకున్నారండి. ఆలయాలు కలిపి అప్పుడు దగ్గర దగ్గర ₹1,00,000 ఎంతో ఇచ్చారా? ఇటుపక్క ఆలయాలు మీకు మొత్తం కలిపి వేస్తున్నారండి. ₹1,00,000. సరే రేపు బోరు కట్టుకోండి. రేపు వెళ్ళరే ఆ బోరు కొట్టుకోండి. ఇక్కడ ఒక బోరు కొట్టించండి. నేనే కొట్టిస్తాను డబ్బులు. మీరు వచ్చి చూసారు సార్. అలా వచ్చి చూసేవారు కూడా కాదు. బెదిరింపులు ఇక్కడ నాయకులు బెదిరింపులు ఎక్కువ సార్. మా వాళ్ళందరూ కూడా బెదిరింపులు అండి. ఏమీ చేయలేకపోతుంది సార్. అదండి ట్యాంకర్ నీళ్ళు పట్టుకునేవారండి. పేదల నీళ్ళు రానివ్వరండి. ఒక అద్దె ఎవరండి గది వీళ్ళని చూసి అసహించుకుంటారండి. చాలా దారుణంగా ఓట్లు వచ్చి పడినప్పుడే వచ్చి చూసి వెళ్ళిపోతారండి. ఎంత బాళ్ళు అయినా వచ్చేస్తారు సార్ గారు. ఒక 2-3 చనిపోయినా సరే ఈ నీళ్ళే పోసి ఆడకి అలా చేశారండి. వాళ్ళు బెదిరించిన వాళ్ళు మాట్లాడుతుంది నేను చూస్తాను. మంచిలకు అక్కడికి వెళ్తే కాలుతుంది అని అంటున్నారండి. మీకు అక్కడ ట్యాంకర్ కొట్టించేసారు కదా ఊళ్ళోకి వెళ్ళిపోతున్నారు సార్ అని బెదిరిస్తున్నారని సార్. ఊళ్ళో కాడ మమ్మల్ని పట్టుకున్న నీళ్ళు ట్యాంకులు అని తగ్గిస్తున్నారు. మీరు మటు రావడానికి ఊర్లోకి ఒకవేళ ఒక బిందు పట్టుకున్నారు, రెండో బిందు పట్టుకున్నా సరే తన్నేస్తున్నారు. మీరు అక్కడ కొట్టించుకున్నారు కదా, మీకు అన్ని వేసాం కదా, ఇక్కడికి ఎందుకు వస్తున్నారని మమ్మల్ని మళ్ళీ ఇక్కడ కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ ఇస్తలేదండి. మేము ఇంకెక్కడ పోవాలి సార్? ఇక్కడికి ట్యాంక్ ఇవ్వట్లేదు. అక్కడ అక్కడికే వస్తుంది. ట్యాంకర్ వస్తుందా? కుళాయి వస్తుంది సార్. కుళాయి నీళ్ళు కూడా మీకు ఎవరా? వాటర్ కొనుక్కుంటున్నాం సార్ మేము ఇక్కడ. మీకు ట్యాంక్ రాదా? మాకు ట్యాంక్ రాదు. వాటర్ కొనుక్కుంటున్నాం మేము. పంపించండి సరే పంపించండి. అలానే సార్. అలాగే ట్యాంకర్ తీసుకెళ్ళి ఈ ట్యాంకర్ తీసుకెళ్ళి
ఏం ట్యాంక్? ట్యాంక్ ఎవరిది? 3,000 సార్ అది ట్యాంక్. ఉన్నది అక్కడ ట్యాంకర్ కొనుక్కుంటున్నాం సార్. వాటర్ కొనుక్కోలే తాగుతున్నామండి. మరి వాళ్ళకి డబ్బులు వాళ్ళకి మామూలుగా వస్తాయా, ఫ్రీగా వస్తాయి వాళ్ళకి? మరి వాళ్ళకి ఏ ట్యాంకులు వస్తాయా? లేదండి, ఎవరి కుళాయిలు వచ్చినాయి కదా సార్. గవర్నమెంట్ వాళ్ళు అందరికీ వాటర్ ట్యాంకులు కుళాయిలు వేసారండి. వీళ్ళకి ఇటు సైడ్ లైన్కి ఏది లేదు సార్. ఒకవేళ ఇల్లు వచ్చి పోయినా ట్యాంక్ బయట ఉంది సార్. మా అమ్మ చూసి మా బాబు ఫోటో తీసి ట్యాంకర్ ఎంత బాబు? 1000 రూపాయలా? అంటే రోజుకి 1000 రూపాయలు ఎట్టు కొనుక్కుని మీరు మంచిగా తాగుతున్నారు. మీకు అవతల వాళ్ళకేమో కుళాయిలు ఉన్నాయి, పేట అంతరికి కుళాయిలు ఉన్నాయి, ఇక్కడ వాళ్ళకి కుళాయిలు ఉన్నాయి, యూతుల కుళాయిలు ఉన్నాయి. మీకు కుళాయిలు కరెంటు లేదు, కుళాయిలు లేవు. గేదెలకు కూడా షెడ్లు వేస్తున్నారండి. గేదె కూడా ఫ్యాన్లు వేస్తున్నారు. వీళ్ళకి మాత్రం ఏమీ లేవండి. వీళ్ళకి కరెంటు లేదు, గేదెలకు మటుకు కరెంటు. అటు కూడా సదుపాయం ఉంది. ఇదండి భారతం, ఇది భారతం. ఒకవేళ వచ్చి తడిచిపోయిన ఇల్లు కమిటీ హాల్ కూడా ఉంచరండి. ఇల్లు ఏమో పడిపోయేలాగా ఉన్నాయి. ఈ పరిస్థితులు ఎలాగున్నాయంటే వీళ్ళకి నీళ్లు లేవు, నీళ్లు తాగడానికి నీళ్లు లేవు, వండడానికి కరెంటు లేదు, కూలిపోయే పరిస్థితుల్లో ఇళ్ళు. వీళ్ళని అక్కడ కుళాయిల దగ్గరికి కూడా నీళ్లు పట్టుకోవడానికి రానివ్వరంట, తన్నేస్తారట. ఏంటి ఈ భారతదేశంలో ఈ బతుకులు? చాలా అన్యాయం. ఎవరు బాగా కురిశారు? చాలా బాధపడ్డామండి. చాలా చుక్కలు పెట్టారండి మమ్మల్ని. చాలా బాధ పెట్టారండి బాబు. కట్నీళ్ళు పొడగొట్టేశారండి. ఇది ఇల్లా? కరెంట్ లేదా? ఇది ఇల్లు, దీంట్లో ఉంటున్నారు. దీంట్లో ఇక్కడ వండుకుంటున్నారు కట్టెలు పోయి. భారతదేశం చాలా అభివృద్ధి సాధించేసింది బాబు. ఈ పాకలన్నీ కారిపోతుందండి. నేను మొన్న ఇది పాక తగిలేసిందండి. చిన్నపిల్లలు వర్షం వస్తే దీంట్లో ఉంటారు. ప్రధానమంత్రి మోడీ గారు, మీరు రేడియోలో మాట్లాడతారు కదా, ఒకసారి వీళ్ళ గురించి చూడండి. వీళ్ళందరూ షెడ్యూల్ ట్రైబ్ కి సంబంధించిన వీళ్ళు షెడ్యూల్ ట్రైబ్ కి సంబంధించిన పిల్లలు. ఏం చదువుతున్నామ్మా? ఎక్కడ? నీకు మనవలు కూడా చేస్తానమ్మా. ఇల్లు కూడా శబ్దం చేయండి. తీయండి ఆ ఇల్లు చూడండి. ఏంటంటే వాళ్ళకి బాధ పేదలకు ఇల్లు కట్టిస్తా ఉంటున్నారు ప్రభుత్వాలు. వీళ్ళు పేదలు కాదు, వీళ్ళు భారతదేశం పౌరులు కాదు. ఆధార్ కార్డులు ఉన్నాయా? ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయా? రేషన్ ఇస్తున్నారా? అయినా వీళ్ళకి ఇల్లు ఇస్తారు. గొప్ప వాళ్ళకి ఇల్లు కట్టిస్తారు. పెన్షన్లు ఏమైనా వస్తున్నాయా? అమ్మ నీకు పెన్షన్ వస్తుంది? నీకు ఇస్తున్నారు పెన్షన్. నీకు పెన్షన్ రావాలి. మీ భర్త చనిపోయాడా? మరి వదిలేస్తే రాదమ్మా. వితంతు పెన్షన్ అంటే భర్త చనిపోవాలి. నేను మాట్లాడాలి కరెంట్ గురించి సరిపోతుంది. ఏం చేద్దాం? ఎంతమంది? 20 గుడిసెలు ఉన్నాయా? అంటే 40 కుటుంబాలు ఉంటాయి.
నేను ఇప్పుడు ఈ కాలనీకి వచ్చాను, యానాది కాలనీ. ఈ కాలనీలోనే కూర్చున్నాను. ఇక్కడ జరుగుతున్న అన్యాయం అన్నది కళ్ళారు చూసాను. నేను చెప్పిన పనులు మీరు కానీ చేయకపోతే చెప్పి తినండి మేడం గారు. మీరు ఇప్పుడు దాకా పట్టించుకోలేదు నేను చెప్పినవి. నేను మీకు 48 గంటల్లో టైం ఎత్తి వేళంతా వేళ నిన్న తారీఖున 10 ఏ వారం? బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం 3 రోజులు టైం ఎత్తున్నాను మేడం. సోమవారం కల్లా వీళ్ళకి అన్నీ అవ్వకపోతే నేను చెప్పిన పనులు, ఫస్ట్ వీళ్ళకి వాటర్, తర్వాత కరెంట్ వీళ్ళకి ఖచ్చితంగా పంపించారు. ఎందు గురించి అంటే మీకు వీళ్ళకి కాగితాలు ఏమని పంపించారంటే స్పందనలో పెడితే ఇదంతా ఇరిగేషన్ ఆక్యుపైడ్ ల్యాండ్ కాబట్టి మీకేమీ సంబంధం లేదు, దీని మీద మీకు ఏం హక్కులు లేవని కాగితం పంపించారు. దీన్ని ఆ కాగితం బట్టే, ఆ కాగితంతోనే నేను హైకోర్టులో నేను ఇక్కడ ఫస్ట్ ఒక రోజంతా కూర్చుంటాను సోమవారం. ఇది ప్రెస్ మీట్ కూడా ఇక్కడే జరుగుతుంది. దాని తర్వాత హైకోర్టులో రిట్ వేసి ఇవన్నీ ఇరిగేషన్ స్థలాల్లో ఇల్లు మొత్తం అన్ని కూల్చేస్తాను. మొత్తం ఇక్కడ నుంచి మొత్తం అన్న కూలిపోతే లేకపోతేనే వీళ్ళకి ఇల్లు కట్టాలి. నా సంగతి మీకు తెలుసు. నేను మాట అంటే మాటే. సోమవారం లోపల వీళ్ళకి రోజు వాటర్ పంపించండి, కరెంటు కట్టించండి. లేకపోతే వాళ్ళ ట్యాంక్ మధ్యలో ఉంది వాళ్ళకి ఆ ట్యాంకు వీళ్ళకైనా మీరు చెప్పి చేయించండి. లేకపోతే మటుకు సోమవారం నేను వచ్చి ఇక్కడే కూర్చుంటాను. నేను ఎలక్ట్రికల్ నేను మాట్లాడితే ఎస్సీగా మొత్తం అందరు ఉద్యోగాలు పోతాయి. మీ అందరు ఉద్యోగాలు పోతాయి చెప్తున్నాను. మీ కాడి నుంచి ఎస్సీ కాడి నుంచి అంటే ఒక ప్లేస్లో ఉన్న వాళ్ళకి కరెంట్ ఇచ్చి అదే ప్లేస్లో ఉన్న ఎస్టీలకి కరెంట్ ఇవ్వలేదంటే ఏమి న్యాయం అండి ఇది? అంటే వీళ్ళ తరపున అడిగేవాళ్ళు లేడా? వీళ్ళకి ఓట్లు లేవా? వీళ్ళకి ఓట్లు ఉన్నాయి కదా, వాళ్ళకి ఓట్లు ఉన్నాయి. వాళ్ళేమో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసుకున్నారు. అది కాదు మేడం గారు. దీనికి నేను కూర్చున్న దానికి ఆ కట్టినీళ్ళకి కనీసం 100 అడుగుల దూరం కూడా లేదండి. ఆ ఇంట్లో కరెంట్లు దీపాలు వెలుగుతున్నాయి, ఇక్కడ వీళ్ళకి లేవు. నేను ఎస్సీకి చెప్తానండి. తిలక్ నా ఫ్రెండ్, నేను చెప్తాను, తిలక్ చెప్తాను. మీ ఎండిఓగా మీరు ఖచ్చితంగా మీరు వీళ్ళకి వాటర్ ప్రొవైడ్ చేయాల్సి, మీరు ఎలా చేస్తారో తెలీదు. నేను రేపటి నుంచి వీళ్ళకి వాటర్ రావాలి. నేను మాట్లాడితే వీళ్ళకి రాలేదన్న మరుసైనా ఇక్కడే కూర్చుంటాను. కరెంటు విషయం నేను తిలక్తో మాట్లాడతాను. అంటే ఒకటేంటంటే మీరుంటున్న జ్యూరిడిక్షన్లో కూడా ఇంత అన్యాయం, ఇంత అక్రమం జరుగుతుందంటే నేను నమ్మలేకపోతున్నాను. నేను ఇక్కడికి వచ్చాను రాజానగరంలో మీ ఓటు వీళ్ళు ఇక్కడ యానాదిపేటలో ఉందండి. యానాదిపేట వాళ్ళు కరెంటుకి అప్లై చేశారండి. అప్లై చేస్తే వీళ్ళకి ఇవ్వలేదండి. అప్పుడు వీళ్ళు ఈ దీంట్లో పెట్టారు, దేంట్లో స్పందనలో పెట్టారండి. స్పందనలో పెడితే వాళ్ళు ఏమని రిపోర్ట్ ఇచ్చారంటే ఇదంతా ఇరిగేషన్ ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నారు కాబట్టి మీకు ఇవ్వడానికి కుదరదు, కరెంట్ ఇవ్వడానికి కుదరదు, నీళ్ళు ఇవ్వడానికి కుదరదు అని పెట్టారు. చాలా బాగుంది. ఇదే స్థలంలో ఇదే ఇరిగేషన్ ల్యాండ్లో ఒక 100 ఇళ్ళు ఉంటాయమ్మాయి, 100 ఇళ్ళు ఆక్యుపేషన్లో ఉన్నాయండి. అదే స్థలంలో వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టేసుకున్నారు. వాళ్ళకేమో కరెంట్ ఇచ్చేసారు. అంత కాపులు వాళ్ళు, అగ్రవర్ణాలు. వీళ్ళేమో యానాది వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, అందుకని వీళ్ళకి కరెంట్ ఇవ్వలేదు. ఇది కానీ నేను హైకోర్టులో వేసారనుకోండి, ఖచ్చితంగా నేను సోమవారం కల్లా మీకు కరెంట్ ఇచ్చే ఏర్పాట్లు చేయండి నేను డిమాండ్ చేస్తున్నాను అనుకోండి. లేకపోతే మటుకు నేను ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెడతాను అందరినీ. ఎందుకంటే ఎంత వివక్ష అంటే కనపడుతుంది ఇక్కడ, మామూలు వివక్ష కాదు. ఇక్కడ ఎస్టీ వాళ్ళు, అక్కడ ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు. ఈ ఓల్డ్ని మీరు ఆ రాజానగరం కన్సర్న్ ఎవరినో కనుక్కొని పిలిచి కనుక్కోండి. నేను
నేను నిజం వినండి, నేను నిజం చెప్తున్నాను లేదు అన్నది కనుక్కోండి. కనుక్కున్న తర్వాత రేపు నాతో సార్ మాట్లాడి నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను రేపు సాయంత్రం. మీరు కనుక్కున్న తర్వాత సోమవారం కల్లా నాకు ఏ విషయం చెప్పండి. ఇదే లొకేషన్ ఏముంది, ఏమంటారమ్మా ఇది మీ పేట? సాయి ప్రియాంక వెనకాలండి కాలువగట్టు అండి. ఇది ఇరిగేషన్ అంటే ఇక్కడ కాలువ లేదు, ఇరిగేషన్ అక్కడ గుమ్మడిదొడ్డి కాలువ ఉందండి. ఇదంతా కాలువగొట్టు. కాలువగొట్టు మీద అందరూ ఆక్యుపేషన్ 100 ఇళ్ళు అవతల ఆక్యుపేషన్ చేసుకుంటే వీళ్ళు ఒక 20 ఇళ్ళు చేసుకున్నారు. 100 ఇంటి కరెంట్ ఇచ్చారు, 20 ఇళ్ళకి ఇవ్వట్లేదు. చూడండి మీరే న్యాయం చేయగలరు, అందుకనే అని గట్టి మాట్లాడు. ఓకే ఓకే, మీకు 2 అయిపోతుంది. నీళ్ళు రేపు నుంచి వస్తాయి, కరెంటు కూడా వచ్చేస్తాయి. నేను ఒకసారి వస్తాను అయిపోతుంది. నీ సర్టిఫికేట్ తీసుకుని రామా నువ్వు. సరే.